Il porte Iwento Wally. Dump Pete. హాయ్ గైస్, ఈ వీడియో టాపిక్ వచ్చేసి నిన్న మార్కెట్ ఎందుకు అంత క్రాష్ అయినది దాని గురించి ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. కొద్దిగా వీడియోస్ని అయితే జాగ్రత్తగా లాస్ట్ దాకా వినడానికి అయితే ట్రై చేయండి. ఫస్టే మీరు స్కిప్ చేసుకుంటే వింటే మాత్రం మీకు ఏం అర్థం కాదు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. బీటీసీ గురించి చెప్తాను, అండ్ ఆల్ట్ కాయిన్స్ గురించి చెప్తాను, ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తాను, అండ్ స్పాట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తాను. ప్రతిదీ నేను మాట్లాడతాను కాబట్టి వీడియో లెంత్ ఉంటుంది. మీరు కొద్దిగా ఓపిక్గా ఏంటంటే వినాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నిన్న మార్కెట్ ఎందుకు అంత క్రాష్ అయింది. నిన్న నేనేమనుకున్నాను, మార్కెట్ సినారియో కొద్దిగా బుల్ మూమెంట్లో ఉందని చెప్పాను. బట్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే డామినెన్స్ ఉందో అది అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంక్రీజ్ అయింది. దీనిని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది, ఇంక్రీజ్ అయింది. బట్ దీని గురించి కూడా నేను ఆల్రెడీ మీకు ప్రిడిక్ట్ చేసి చెప్పాను. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా ఇక్కడ నుంచి డౌన్ అయింది. నేను ఇంకా డౌన్ అవుద్దేమో అనుకున్నాను. బట్ చూసుకున్నట్లయితే మార్కెట్ సడన్లీ ఇంక్రీజ్ అయింది మన డామినెన్స్. అయితే ఇక్కడ ఈ డామినెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మార్కెట్ డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతే ఆల్ట్ కాయిన్స్లో ఉన్న డబ్బులు అనేవి బీటీసీలోకి వస్తాయి. బీటీసీలోకి రావడం వల్ల బీటీసీ ఇంక్రీజ్ అవుద్ది ఫ్యూచర్లో. బట్ ఏవైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో ఆల్ట్ కాయిన్స్ అనేది స్టేబుల్గా ఉంటే, లేకుంటే ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పటిదాకా బీటీసీ మనకి డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటే అప్పటిదాకా కూడా మన కాయిన్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. ఇవి లాస్ట్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఫస్ట్ మనకి డామినెన్స్ అది చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఇంకా లాస్ట్ లెవెల్ వచ్చేసి మనకి ఇంకా 59 to 60% దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇంకా కూడా క్రాష్ కంప్లీట్ కాలేదు. ఇంకా స్టిల్ ఏంటంటే మార్కెట్ క్రాష్ చేయొచ్చు. బట్ ఇప్పుడే ఇమీడియట్గా చేయాలని రూల్ లేదు. మ్యాక్సిమం ఏంటంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ బయర్స్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ తీసేసుకొని అప్పుడు డౌన్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా కూడా ఈ గ్యాప్ దాకా కూడా మేబీ ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ గ్యాప్ చూసుకున్నట్లయితే నియర్లీ ఇంకొక 4% డామినెన్స్ ఫాస్ట్గా ఇంక్రీజ్ కావాలి. ఎప్పటిదాకా దీనికన్నా డౌన్ కాకపోతే, అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నేను ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్తున్నాను అంటే, మనకి డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అయినా కొద్దీ మనం ఆల్ట్ సీజన్లో ఉండనే ఉండం. ఎప్పటిదాకా ఇంక్రీజ్ అవుతే అప్పటిదాకా కూడా మనం ఆల్ట్ సీజన్ని ఉండనే ఉండదు. డామినెన్స్ డౌన్ అవునప్పుడే మనకి స్టార్ట్ అవుద్ది. అది కూడా మనకి క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే దాదాపుగా నేను కొన్ని ప్రిడిక్ట్ చేశాను. ఆ లెవెల్ అయితే చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో ఆ రెడ్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది కరెక్ట్గా డౌన్ అవుతుంది. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ రెడ్ జోన్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ డామినెన్స్ ఇమీడియట్లీ ఇక్కడ నుంచి క్రాష్ అయిందో ఆల్ట్ సీజన్ స్టార్ట్ ఇమీడియట్లీ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి లాస్ట్ ఫేజ్లో ఉంది. మార్కెట్ అనేది షేక్అవుట్ అయితే చేసింది. చాలామంది మనీని లిక్విడ్ చేయడానికి ఇది ఒక ట్రాప్ అయితే జరిగింది. ఎందుకంటే బీటీసీ ఫ్యూచర్లో ఇంక్రీజ్ కావాలన్నా దానికి ఫండ్స్ అయితే కావాలి. అందుకోసం అనేది ఇక్కడ ఫండ్స్ అనేది మెల్లిమెల్లిగా బీటీసీలో అయితే యాడ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ సారి ఇదే రెడ్ జోన్ నుంచి క్లియర్ కట్గా డ్రాప్ అయింది. ఇప్పుడు మనకి ఆ రెడ్ జోన్ దగ్గరికి వచ్చింది. దాదాపుగా ఐలో లైన్ దగ్గర కూడా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యాక్సిమం కరప్షన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది. మనం చాలా క్లోజ్గా ఉన్నాం. ఇప్పుడు ఈ టైంలో ఎలాంటి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. నేను అందుకోసమే నిన్న నైట్ 11 నుంచి దగ్గర నేను 4 దాకా మీకు మెసేజ్ పెడుతూనే ఉన్నాను. ప్రతి ఒక్క కాయిన్ నేను బై చేస్తూనే ఉన్నాను. మీకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. నేను ఏదైతే చేశానో మీకు కూడా అదే చెప్తున్నాను. ఎవరైతే నేను చెప్పిన స్ట్రాటజీని ఫాలో అవుతారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఎవరైతే కొద్దిగా భయపడతారో వాళ్ళకైతే లాస్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ మనీని లిక్విడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది మార్కెట్. ఎందుకంటే మార్కెట్కి డబ్బులు అవసరం. ఏదైతే బీటీసీ ఉందో బీటీసీ ఇంక్రీజ్ కావాలన్నా బుల్ మార్కెట్లో ఆ డబ్బులు అనేవి ఆల్ట్ కాయిన్స్ నుంచి అయితే కలెక్ట్ చేసేసి మనకి మార్కెట్ అనేది ఫాస్ట్గా అయితే రైజ్ అవుద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీటీసీకి మనీ అనేది ఎక్కువ అవసరం అయితే అయింది. అందుకోసం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటంటే ఆల్ట్ కాయిన్లో ఎవరైతే లివరేజ్ ట్రేడింగ్ చేశారో వాళ్ళు కొద్దిగా లిక్విడ్ని పెంచండి, మెల్లిమెల్లిగా పెంచండి. లేకపోతే మాత్రం మీరు మీ పొజిషన్ అయితే లాస్ అవుతారు, అది గ్యారంటీ. ఎందుకంటే నాకు అనిపిస్తుంది మార్కెట్ ఏంటంటే ఇంకా ట్రాప్ చేయొచ్చు. అదే స్పాట్లో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి రిస్క్ అయితే లేదు. ఓకే, ఇప్పుడు నేను మీకు కొద్దిగా ఫస్ట్ మీకు ఏంటంటే డేంజర్ గురించి చెప్పాను. అండ్ మళ్ళీ పాజిటివిటీ చూసుకున్నట్లయితే అన్నీ చెప్తాను. మీకు ప్లస్ పాయింట్లు చెప్తాను, మైనస్ పాయింట్లు చెప్తాను. ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి. మ్యాక్సిమం నాకేంటంటే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ టైంలో మీకు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అవన్నీ మంచి డిప్లో దొరికాయి. మెల్లిమెల్లిగా ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు బై చేయకుంటే మీరు ఎంత వేస్ట్ అయిపోతారంటే మీ ప్రాఫిట్ చాలా వరకు ఏంటంటే మీకు ప్రాఫిట్స్ మిస్ అయిపోతారు. కాబట్టి ఏంటంటే మీరు బై చేయండి.
నేను ఇదే చెప్తున్నాను. ఏ కాయిన్లో నేను గ్రూప్లో ఇచ్చిన వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. గ్రూప్లో ఇచ్చిన వాళ్ళు కంప్లీట్గా బై చేయండి. గ్రూప్లో ఇవ్వని వాళ్ళు మీరు ఏ కాయిన్స్ కొన్నారో నాకైతే తెలియదు. నేను గ్రూప్లో ఉన్న వాళ్ళ కోసం పర్టికులర్గా వాళ్ళకి అర్థం కావడానికి కోసం అనేది యూట్యూబ్లో వీడియో చేస్తాను. దాంతోపాటు మీరు కూడా భయపడుతున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. అయితే ఏదైతే కాయిన్స్ ఉన్నాయో అవి చాలా సోలానా కానీ ఇవన్నీ కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి కదా, అవి డేంజర్ అని చెప్పాను. అవి క్రాష్ అయితే మీరు డీసీఏ కూడా చేయలేరు, అంత క్రిటికల్ జోన్లోకి వెళ్తారని చెప్పాను. ఇప్పుడు నేను ఏవైతే కాయిన్స్ ఇచ్చానో అవి మ్యాక్సిమం 97 to 98% డౌన్ అయిన కాయిన్సే నేను చూజ్ చేసుకొని అవే కాయిన్స్ మీకు ఇచ్చాను. మార్కెట్ ఒకవేళ డౌన్ అవుతే మహా అంటే ఇంకో 1% డౌన్ అవుద్ది. అక్కడ నుంచి మార్కెట్ డౌన్ కావాల్సిన పరిస్థితే లేదు. ఎందుకంటే అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది ఖచ్చితంగా అగ్రెసివ్ బుల్ మార్కెట్ అయితే వెళ్తుంది. ఫండ్స్ అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా రెడ్ జోన్ దగ్గరకు వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే 2024కి మనకి బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి లాస్ట్ స్టేజ్లో అయితే ఉన్నాం. జాగ్రత్త అయితే ఉండండి, ఇలాంటి భయపడకండి. ఇప్పుడు నేను దీని గురించి అయితే మీకు క్లియర్గా అయితే చెప్పాను. డామినెన్స్ కూడా చాలా క్లోజ్లో ఉంది. అండ్ దాంట్లో ఇవి ప్లస్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మైనస్ పాయింట్ కూడా చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్లస్ పాయింట్ ఇంకోటి కూడా చూసుకుంటే హాల్వింగ్ కూడా మనకి ఇంకొక 1 వీక్, ఇంకొక 6 డేస్లో మ్యాక్సిమం స్టార్ట్ అవుద్ది. హాల్వింగ్ తర్వాత మనకి ఏంటంటే మార్కెట్ అనేది అగ్రెసివ్లో ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఏదైతే మార్కెట్ ఉందో అది మెగా బుల్ రన్లో అయితే స్టార్ట్ అవుద్ది. దేనికి హాల్వింగ్ తర్వాత వచ్చే ఆల్ట్ సీజన్ మనకి ఇంపార్టెంట్. బీటీసీని పట్టుకోకండి, బీటీసీ వల్ల మనకి అంత యూజ్ కాదు. మనకి ఏదైతే ఉందో బీటీసీ అది ఎవరైతే ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి సంబంధించింది. ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనేది. కానీ ఇక్కడ మనకి ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా ఉంటాయి. మీ దగ్గర అమౌంట్ తక్కువ ఉంటే మీరు ఆల్ట్ కాయిన్స్లో ఉండాలి. లేదు మేము సేఫ్గా వెళ్ళాలి, ఎప్పుడు బీటీసీనే ఫాలో అవుదామంటే బీటీసీలో పెట్టండి. కానీ బీటీసీలో రిటర్న్స్ తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మార్కెట్ క్రాష్ కావడానికి మనకి ఏదైతే తెలుసు మీకు, ఇరాన్ ఇజ్రాయెల్కి మనకి ఏంటంటే కొద్దిగా వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ రావడం వల్ల ఏంటంటే మార్కెట్లో ఇంకా కొన్ని ప్యానిక్ సిచ్యువేషన్, అసలే నిన్న డామినెన్స్ ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు మనకి ఇలాంటి వార్ న్యూస్లు కూడా రావడం వల్ల మార్కెట్లో ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ పడింది. ఓకేనా గైస్, ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అయితే ఇప్పుడు మనకి పాజిటివ్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను స్టెప్ బై స్టెప్ అన్నిటి గురించి మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బీటీసీ చూద్దాం. బీటీసీ అనేది ఇప్పుడు మనకి మంచి పొజిషన్లో ఉంది, ఇంకా కూడా స్టిల్ అప్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు సినారియో చార్ట్స్ అన్నీ మారిపోయాయి. నిన్న ఏంటంటే మళ్ళీ అప్ ట్రెండ్లో కనబడ్డది, బట్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కాదు, బట్ అప్ ట్రెండ్ అయితే హోల్డ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అప్ ట్రెండ్ హోల్డ్ చేయకుంటే మార్కెట్ ఇంకా చాలా బీడ్గా ఉంటుంది. అండ్ మనకి ఇప్పటి నుంచి ఏంటంటే ఇక బుల్ మార్కెట్ స్టార్ట్ కాదు, ఇంకా బీర్ మార్కెట్ స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే హోల్డ్ చేయాల్సిందే, మార్కెట్కి వేరే మార్గం లేదు. ఓకేనా గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎందుకు ఈ జోన్స్ని హోల్డ్ చేయాలంటే దాని గురించి మాట్లాడదాం. వాల్యూమ్ ఇక్కడ ఇందులో ఎక్కువ ఉంది. మనకి ఎంటైర్లీ చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ ట్రేడ్ అయింది కదా, ఈ జోన్లో మనకి వాల్యూమ్ చూసుకున్నట్లయితే అంటే బయ్యర్స్ సేలర్స్ ఎవరు ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రైస్ అనేది కిందికి వెళ్తే మనకి ఇంకా బుల్ మార్కెట్ స్టార్ట్ కాదు, అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆ జోన్ని హోల్డ్ చేయగలుగుతారని నేను అనుకుంటాను. దాన్ని లిక్విడ్ కింద అయితే ఇచ్చేస్తే మాత్రం మ్యాక్సిమం మనకి ఛాన్స్ అనేది డంపింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఒక జోన్ ఫామ్ చేశాను, జాగ్రత్తగా చూడండి. ఏదైతే రెడ్ మన గ్రీన్ జోన్ ఉందో ఈ గ్రీన్ జోన్ మనకి కంప్లీట్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఇదైతే చూసుకున్నట్లయితే టోటల్గా ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ వెళ్ళిందా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా బీటీసీ అనేది బుల్ మార్కెట్ అనేది ఇప్పుడే మనకి స్టార్ట్ కాదు, ఆల్ట్ కాయిన్స్ కూడా కొద్దిగా టైం అనేది పడుద్ది, ఆ క్రాష్ అనేది ఇంకా కంటిన్యూ అవుద్ది. బట్ ఏవైతే 99% డౌన్ ఉన్నాయో అవి ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ లేవు. మ్యాక్సిమం ఏంటంటే కొద్దిగా బౌన్స్ అయ్యి మళ్ళీ కొద్దిగా కన్సల్టింగ్ అయ్యి ఆ విధంగా రియాక్ట్ అవుద్ది. ఏవైతే చాలా వరకు ఇంక్రీజ్ అయినాయో షిబా కాయిన్లు కొన్ని ఉన్నాయి కదా, మేమ్ కాయిన్స్, నేను చెప్తూనే ఉన్నాను మేమ్ కాయిన్లు కొద్దిగా రిస్క్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిలో మీకు ఏంటంటే ఫండ్స్ అనేది కొద్దిగా ఎక్కువ లాస్ అవుతాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తానికి లాస్ చేయవు, దానికి డీసీఏ చేసే లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ అన్నీ మీకు గ్రూప్లో నిన్న ఇచ్చాను. పర్టికులర్గా ఇంకా ఎవరైనా ఈ టైంలో ఏ కాయిన్స్ని బై చేయాలో తెలియకుంటే మీకు వీడియో లాస్ట్లో ఏ విధంగా గ్రూప్లో చేయాలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంకా ప్యాటర్న్స్ కూడా చూసుకుందాం. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రైస్ అనేది ఈ గ్రీన్ జోన్స్ని హోల్డ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ దాంతోపాటు ఇంకా మనకి ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చింది, అది కూడా మనం చూసుకున్నట్లయితే పీనట్ ప్యాటర్న్. ఇంకా మార్కెట్ ఏంటంటే కన్సల్టింగ్లోనే ఉంది, స్టిల్ ఏంటంటే కన్సల్టింగ్లోనే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటి మధ్యలో ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యి ఈ విధంగా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదనుకుంటే మళ్ళీ షార్ప్గా మనకి ఇక్కడ నుంచి డౌన్ కావాలి. ఇప్పుడైతే షార్ప్ డౌన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే చాలా వరకు సినారియో అనేది బీరిష్లో అయితే కనబడ్డది. మార్కెట్ చేయాల్సిన డ్యామేజ్ అనేది చేసేసింది. నేను నైటే
ఆల్మోస్ట్ అందరినీ ప్యానిక్ చేసింది. మళ్ళీ ఇంకా చేస్తే మన క్రిప్టోలో ఉన్న అన్ని కాయిన్స్ అనేవి నెగిటివ్ వెళ్తే ఇంకా క్రిప్టోలో ఉన్న క్రిప్టోని కూడా ఎవరు నమ్మరు. కాబట్టి ఏంటంటే మార్కెట్ అంతా దాకా డిసిషన్ తీసుకోదు. మ్యాక్సిమం కొద్దిగా ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి. మార్కెట్ డ్రాప్ అయిన ప్రతిసారి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం కూడా గ్యారంటీ. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ సైకిల్ చేంజ్ అవుద్ది. ఇప్పుడు మనకి ఏదైతే చూసుకున్నామో అది ఇంకా ఆల్ట్ సీజన్ కాదు, అందుకోసం అనేది మార్కెట్ అంత ఇంపాక్ట్ చేయలేకపోతుంది. వన్స్ ఏంటంటే ఆల్ట్ సీజన్లోకి వచ్చేసిందంటే మార్కెట్ డౌన్ అవుదామన్నా అవ్వదు. ఇప్పుడు బీడీసీ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఈ లెవెల్ దాకా రావడానికి చాలామంది డౌన్ చేయడానికి ట్రై చేశారు, బట్ బీడీసీ అనేది వెళ్తూనే ఉంది. చాలా వరకు మంది సేల్ చేశారు, బట్ బీటీసీ ఎందుకు ఆగట్లేదు? బీటీసీ అనేది మంచి బుల్ మార్కెట్లో ఉంది. సేమ్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఆల్ట్ కాయిన్స్లో బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఇంకా నేను చెప్పాను కదా, చాలా 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 మెయిన్ కీ పాయింట్ అయితే నేను అక్కడ చూశాను, అది మీరు గుర్తుపెట్టుకోండి. నాకు నచ్చిన ప్యాటర్న్ అనేది మీకైతే విజువల్ చేస్తాను. మీరు మనీ అనేది ఎందుకు ఇంకా సేఫ్గా ఉందంటే ఒక ప్యాటర్న్ అనేది ఇంకా స్టిల్ వ్యాలిడ్ అయితే ఉంది. అది ఒకవేళ ఇన్వాలిడ్ అవుతే అప్పుడు మీకు పాసిబుల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఏంటంటే ఇంకా మనం బేరిస్లో అయితే ఉంటాం. మన టోటల్ మార్కెట్ ఏంటంటే అందరినీ ట్రాప్ చేసి ఇంకా బీటీసీని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది, అంతేగాని ఆల్ట్స్ని కాదు. ఆల్ట్ని ఇంకా కొద్దిగా టైం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటీసీ గురించి చూద్దాం. నేను ఎందుకు ఒక ప్యాటర్న్ అనేది కొద్దిగా మెగా బుల్ రన్లో కనబడే దాని గురించి చూపిస్తాను. అది చూసుకున్నట్లయితే ప్యాటర్న్ మళ్ళీ చెప్తున్నాను, ద పారాబోలిక్ కర్వ్ ప్యాటర్న్. ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి మొత్తం 4 బేస్ పాయింట్లు ఉంటాయి. ఇది మనం చూసుకున్నట్లయితే హాఫ్ సర్కిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇక్కడ సర్కిల్ ప్యాటర్న్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి సపోర్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? ఆ బేస్ 1 కంప్లీట్ నియర్లీ ఏంటంటే మనకి ఈ లైన్ దగ్గర దొరుకుతాయి. ఈ లైన్ని హోల్డ్ చేసుకుంటూ మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలి. కాబట్టి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకి ఆ లైన్ని హోల్డ్ చేస్తున్నాయా లేవా అది చెక్ చేయాలి. మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బేస్ 1 నుంచి హోల్డ్ చేసి డైరెక్ట్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ బేస్ 2 దగ్గర నుంచి వచ్చేసి మళ్ళీ కూడా ఇంక్రీజ్ అయింది బేస్ 2లో కొద్దిగా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ గ్రీన్ లైన్ని టచ్ అయిందో, ఈ గ్రీన్ లైన్ మనకి మెయిన్ మెగా బుల్ రన్ లైన్. అయితే ఈ గ్రీన్ లైన్ టచ్ అవ్వడంతో మార్కెట్ అనేది ఇంక్రీజ్ కావడం ఇంకా కొద్దిగా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. రైజింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెకండ్ టైం కూడా టచ్ అవ్వడంతోనే రియాక్షన్ జరిగింది. థర్డ్ టైం కూడా చూసుకున్నట్లయితే మార్కెట్ కొద్దిగా డౌన్ అయి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి థర్డ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మనకి దీంట్లో చూసుకున్నట్లయితే ఫోర్త్ ఇంకోటి ఉంది, ఇంకా కూడా ఇంక్రీజ్ చేయాలి. స్టిల్ ఏంటంటే ఇంకా అప్ ట్రెండ్లోనే ఉంది. ఇంకా ఇప్పుడు బీటీసీ అప్ ట్రెండ్లో ఉందంటే ఆల్స్ కూడా అప్ ట్రెండ్లో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాని టచ్ అయింది. చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంకా బాక్స్ పెట్టడమే ఆలస్యం. ఈ విధంగా బాక్స్ అనేది దీంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని హోల్డ్ చేయాలి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి పూజ చేసిందా అంటే మనం ఇంకా ఎవరైతే ఆల్ట్ కాయిన్స్లో ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఇంకా నాకు గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ అయితే ప్రాఫిట్స్ వస్తాయి. మీరే ఇంకా ఎక్కువ ప్రాఫిట్లో అయితే ఉంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు మంచి స్ట్రాటజీలు అనేది గీసి చెప్పాను. ఆల్రెడీ మీకు ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందా లేదా అనేది మీకు ముందే అయితే చెప్పాను. మీకు షిబా ఉంది, షిబా డ్రాప్ కాదని చెప్పి ఎవరైతే అనుకున్నారో నేను మాత్రం మీకు షిబా డౌన్ అవుద్దని మాత్రం పర్టికులర్గా మీకు చెప్పాను. అట్లా కొన్ని మేమ్ కాయిన్స్ అన్నీ చెప్పాను. అండ్ మిగిలిన కాయిన్స్ కూడా నేను ఏమన్నాను, ప్రైస్ అనేది ఒకవేళ డ్రాప్ అవుతే మీకు డీసీఏ చేయండి అన్నట్టు మీకు మాట్లాడాను. ఒకసారి నేను ఏదైతే వీడియో ఉంది మీ గ్రూప్లో మీకు తెలుసు, మీకు కొన్ని 12 కాయిన్స్ అయితే ఇచ్చి ప్రతి ఒక్కరికి గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే ఆ వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను కదా. ఆ వీడియోలో ఏం చెప్తున్నాను, డౌన్ అయితే మీకు ఆపర్చునిటీ, సేల్ కాదు. నేను సేల్ అయితే చెప్పలేదు, దేంట్లో కూడా నేను సేల్ చేయమని చెప్పలేదు. ఎవరైతే ప్యానిక్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ భయపడుతున్నారు. ఎవరైతే భయపడకుండా ఉన్నారో వాళ్ళు బుల్ రన్కి అయితే ప్రిపేర్ అయిపోండి. బుల్ రన్ అనేది కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే ఇస్తుంది. ఏదైతే షీబా ఉందో మీరు అదే మిస్టేక్ ఇక్కడ చేస్తున్నారు. షీబా అయినా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఇంక్రీజ్ కాలేదు, సైలెంట్గా ఉంది. సైలెంట్గా ఉన్నప్పుడు ఎవరు కొనలేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యానిక్, దానికి దీనికి ఇక్కడ రివర్స్లో ఏం చెప్పన్నా, మార్కెట్ ఇంకా డౌన్ అవుద్దు అన్న భ్రమలో మీరు ఉంటున్నారు. ఇంకా డౌన్ అవుతే మొత్తం క్రిప్టోనే డౌన్ అయిపోద్ది. అలా ఎప్పుడూ జరగదు. మీరు మరీ ఎక్కువ నెగిటివ్కి వెళ్ళకుండా అన్ని కాయిన్స్ని డీసీఏ చేయండి. మనైతే పాజిటివ్ గురించి అయితే అన్నీ చెప్పాను. ఇప్పుడు బీటీసీ అనేది నెగిటివ్ గురించి అయితే మాట్లాడదాం. బీటీసీ అనేది ఒకవేళ డ్రాప్ అవుతే ఎక్కడ దాకా డ్రాప్ అవ్వచ్చు, వాటి లొకేషన్స్ ఏంటి, మనం మళ్ళీ ఎప్పుడు బీటీసీని బై చేయొచ్చు అన్న దాని గురించి చెప్తాను. ఈ బీటీసీ అనేది మనం ఎవరైనా కూడా బై చేయొచ్చు. అది లాంగ్ టర్మ్ వాళ్ళన్నా షార్ట్ టర్మ్ వాళ్ళన్నా వాటి లొకేషన్స్ నేను ఇస్తాను. కరెక్ట్గా ఆ జోన్లో బై చేయండి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బుల్ మార్కెట్ సపోర్ట్ చూడండి. నేను చెప్పాను బుల్ మార్కెట్ సపోర్ట్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్లో ఉందా వచ్చేసి మార్కెట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ గ్రీన్ జోన్లోకి వస్తుంది. మెల్లిమెల్లిగా ఈ గ్రీన్ జోన్లోకి వచ్చిందా అంటే మళ్ళీ బయింగ్ దిక్కు వెళ్ళిపోద్ది. అయితే ఇంకా కూడా ప్రైస్ అనేది ఇంకా గ్రీన్ జోన్కి అట్రాక్ట్ కాలేదు.
అంటే దీని ప్రకారంగా మనకి ఏం తెలుస్తుంది, మార్కెట్ ఇప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ అయినా మళ్ళీ ఈ గ్రీన్ జోన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తేనే అప్పుడు దానికి మళ్ళీ మార్కెట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యే రైజింగ్ పవర్ అనేది దానికి ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇది ఒక హెల్తీ కరప్షన్ అన్నట్టు. మార్కెట్ అనేది ప్రతి దాంట్లో ఏంటంటే కరప్షన్ లేకుండా వెళ్ళదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ బీటీసీ చూడండి, ఈ విధంగా ఇంక్రీజ్ అయిన తర్వాత కరప్షన్, మళ్ళీ ఈ విధంగా ఇంక్రీజ్ అయిన తర్వాత ఒక కరప్షన్, అట్లా కరప్షన్ చేస్తూ వెళ్తుంది. మార్కెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం తీయాల్సిన లొకేషన్ చూసుకుంటే నియర్లీ నేను అనుకుంటాను, నా ప్రకారంగా చూసుకుంటే మీరు ఈ మధ్యలో ఎంటర్ కాకండి, ఇవన్నీ వేస్ట్. డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ పట్టండి, ఎవరైతే ఉన్నారో ఈ జోన్లో. బీటీసీ అనేది మళ్ళీ ఒకవేళ డౌన్ అవుతే మీరు ఈ జోన్లోకి అయితే తీయండి. ఏదైతే జోన్ ఉందో మనం చూసుకున్నట్లయితే ఆ జోన్ని నేను హైలైట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం $50,000 నుంచి నియర్లీ ఏంటంటే $53,000 దాకా, ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా మీరు ఏంటంటే బై చేయొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిడిల్లో నుంచి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే చూడండి, మొత్తానికి బాటమ్ వస్తేనే ఇక్కడ 200 EMAని టచ్ అవుద్ది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 200 EMAని ఎప్పుడు టచ్ కాలేదు. మరీ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని బాటమ్ దాకా రాలేదు. మార్కెట్ ఏంటంటే కొద్దిగా మిడ్లో నుంచి కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం ప్రిపేర్ కావాలి. అందుకోసం అనేది బీటీసీని కూడా 2 సైడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీటీసీని హాల్వింగ్ క్యాచ్ ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మెగా బుల్ రన్ని చూడాలనుకున్నారో దీంతో ఉంటే, బీటీసీలో ఉంటే ఇంకా 100% సేఫ్లో వెళ్ళిపోతారు. సేఫ్గా ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ మరీ క్వాంటిటీలో ఉంటాయి కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరైతే తక్కువ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళకి అనవసరం ఇంకా. అయితే వాళ్ళు ఎక్కడ బై చేయాలంటే ఈ జోన్లో. ఒకటిసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జోన్లో ఒకసారి మీరు డీసీఏ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఈ ప్రైస్ అనేది ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో మీరు ఏంటంటే ఒకసారి బై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ అనేది ఇంకా డౌన్ అవుతే చూసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ అనేది ఈ జోన్లో బై చేయండి. ఈ విధంగా 2 స్టార్ట్ చేసే ఉంటాయి. ఒకటే లెవెల్లో ఇవ్వడం అనేది కుదరదు, ఎందుకంటే ప్రైస్ అనేది లెవెల్ టు లెవెలే వెళ్తుంది. ఇది ప్రస్తుతానికి బీటీసీలో ఉన్న అన్నీ చెప్పాను. సినారియో చూసుకున్నట్లయితే ఇంకా కూడా స్టిల్ బుల్ మార్కెట్లో అయితే కనబడుతుంది. దాంతోపాటు మీకు ఇంకా చూపించాల్సింది ఏంటంటే ఈఎంఐ లైన్. మనకి ఏదైతే ఈఎంఐ లైన్ ఉందో దాని సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఒకసారి అయితే చూద్దాం. ఎప్పుడైతే ఏలో లైన్ క్రాస్ అయిందా, దాని ఎబోలో ట్రేడింగ్ అయిందా, మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఈ ఏలో లైన్ పైన ఉండాలి. పైన ఉంటే మాత్రం మార్కెట్ షార్ప్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకి ఎల్లో లైన్ ఎబోవ్ అయితే ఉంది. నా ఎల్లో లైన్ ఎబోవ్ ఉంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ గ్రీన్ లైన్ మనకి ఏదైతే పారాబాలిక్ కర్వ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది అక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసింది. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. బట్ మార్కెట్కి ఇంకా క్రాష్ చేయాలనుకుంటే సినారియో మాత్రం దీన్ని స్క్వీజ్ చేయాలి. దీన్ని స్క్వీజ్ చేస్తే టోటల్ ఎంటైర్ ఈ బేస్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో టోటల్గా ఇన్వాల్వ్ అవుద్ది. అప్పటి నుంచి మనం చూసుకుంటే మార్కెట్ అనేది ఇమీడియట్లీ క్రాష్ వెళ్ళుద్ది. ఏది ఏమైనప్పటికీ మార్కెట్ క్రాష్ చేసేసి ఇంకా ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో అవన్నీ ఇంకా 99% బ్లీడ్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరు ఇంకా ఎవరైతే ఉన్నారో అందరు ఎగ్జిట్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ బుల్ రన్ అయితే స్టార్ట్ అవుద్ది. మ్యాక్సిమం వాళ్ళందరి మనీ ఏంటంటే ఇంకా తినేస్తూ ఉంటుంది మార్కెట్. ఇది ప్రస్తుతానికి నేను జరిగింది ఏంటంటే మీకు చెప్తున్నాను. సిచ్యువేషన్ అక్కడ ఈ విధంగా ఉందని క్లియర్ కట్గా చెప్తాను. ఇలాంటి టైంలో మీరు చేయాల్సింది ఒకటి, పెద్ద పెద్ద కాయిన్స్, స్టేబుల్ ఉన్న కాయిన్స్, మంచి కాయిన్స్, ఫ్యూచర్లో మీకు ఏందన్నా ప్రాఫిట్ వచ్చే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీరు బై చేయాలి. మీరు బై చేస్తూ పోతేనే మీరు బుల్ రన్లో ఉంటారు. ఇది బుల్ రన్ కాదు. అసలైన బుల్ రన్ అనేది ఇంకా టైం ఉంది. గుర్తుపెట్టుకొని అన్ని కాయిన్స్ని బై చేస్తూ వెళ్ళడమే. క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీకు 2 డైరెక్షన్ చెప్పాను. ఈరోజు ఏంటంటే 1 సైడ్ డైరెక్షన్ చెప్పలేదు. బుల్ మార్కెట్ వెళ్తుందని నేను 100% చెప్పలేదు. మీకు 2 సినారీలో అయితే చెప్పాను. బీటీసీకి సంబంధించింది ఏదన్నా చేయొచ్చు. మనకి చూసుకున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పాలంటే బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ మనకు ఆల్ట్ కాయిన్స్లో డబ్బులు వస్తాయి, ఆల్ట్ కాయిన్లు ఇంక్రీజ్ అవుతాయి. మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్యానిక్ అయిన వాళ్ళు మాత్రం మీ మనీని తక్కువ, అంటే మీ ప్యానిక్ అయితే మీకు ఏమవుద్దనేది ఇక్కడ చూడండి. మీరు ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవుతారో, మీకు ఇవి చాలాసార్లు జరిగి ఉంటాయి నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎగ్జిట్ అయిన ప్రతిసారి మార్కెట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. మనం ఎందుకు దీన్ని బై చేయలేదు అన్నట్టు అనిపిస్తుంది. చాలామంది నాకు కూడా నిన్న కొన్ని రోజుల క్రితం ఏంటంటే నెగిటివ్ కామెంట్ చేశారు. మీరు చెప్పడం వల్లనే సొలానా మేము సేల్ చేసాం, కానీ అక్కడ చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎందుకు అక్కడ సేల్ ఇచ్చానన్నది ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఎందుకు అదొక ట్రాప్ కింద యాక్ట్ చేస్తే. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో కొన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయకుండా అలానే వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది? చాలా ఉంటాయి దాంట్లో. నేనైనా ఇచ్చానంటే దానికి ఒక అర్థం ఉంటుంది అన్నట్టు. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటేనే ఇస్తాను. మీకు ఏదైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను మీ అందరి ఫండ్స్ని
మీకు ప్రతిసారి చెప్తున్నాను, మీకు దాదాపుగా ప్రొటెక్ట్ చేయడానికే ట్రై చేస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంత వరస్ట్ సినారియో ఉంటే నేనే చెప్తాను సేల్ చేయమని. అలాంటి పరిస్థితి ఇంకా లేదు, రాదు కూడా. మీరు బుల్ మార్కెట్నే క్యాచ్ చేయడానికి ఉండండి, ప్రతిదీ చెప్తాను. మీరు భయపడకుండా మార్కెట్లో ఉండండి. స్టిల్ మార్కెట్ బుల్ మార్కెట్లో ఉంది, ఇంకా మన 6 డేసే ఉంది. అవన్నీ గుర్తుపెట్టుకోండి. నెగిటివిటీని ఎక్కువ చూస్తున్నారు, పాజిటివిటీని మర్చిపోతున్నారు. ఓకేనా? వేరే యూట్యూబర్లు చెప్పిన విషయాలు వినకండి, నేను చెప్పింది వినండి. వేరే వాళ్ళు చెప్పినా కూడా నాకు అడుగుతున్నారు పదే నాకు, వాళ్ళు అది చెప్తున్నారు బీటీసీ అనేది నియర్లీ ఇంకా $30,000 వచ్చేస్తుంది, అలా చాలా నెగిటివ్ మాట్లాడుతున్నారు. అలా అంత అవసరం అయితే లేదు. జస్ట్ ఇది షేక్ అవుట్ కింద అయితే తీసుకోండి. ఇదంతా చేయాల్సిన డ్యామేజ్ నిన్ననే అయిపోయింది. మహా అంటే ఇంకా డామినెన్స్ అనేది ఇంకొక 4 to 5% మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ 4 to 5% ఎవరి కోసం? ఫ్యూచర్ ట్రేడింగ్ వాళ్ళ కోసం. ఫ్యూచర్ ట్రేడింగ్ వాళ్ళని లిక్విడ్ చేయడానికి ఆ విధంగా చేస్తుంది. ఇది ప్రస్తుతానికి అప్డేటు. అండ్ ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిన తర్వాత నేను కరెక్ట్గా చెప్తాను చూడండి, కామెంట్లో నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఒక ₹1000 గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే క్లిక్ చేసి ఆ స్క్రీన్షాట్ పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. మీ గ్రూప్లో A to Z కాయిన్స్ ఇచ్చాను. ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకుంటే ఇంకా ఎప్పటికీ మీరు ఇంకా క్రిప్టోలో ప్రాఫిట్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంత ప్రాఫిట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి మెగా ఆపర్చునిటీ. నన్ను అడిగితే ఇంకా మీకు 7 days దాకా ఆల్రెడీ మీ గ్రూప్ ఉన్న వాళ్ళకి తెలుసు ఎన్ని సిగ్నల్ ఇచ్చాను. నేను నైట్ కూడా నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇస్తూనే ఉన్నాను. నైట్ అంతా మీకు ఏదో ఒకటి మీరు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను. ఒకసారి మీరు కూడా చెప్పండి నేను మీ అందరికీ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాను. మీ ప్రైస్ ఒకవేళ వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉంటున్నానా లేదా, మీకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తున్నాను లేదా అని చెప్పండి. గ్రూప్ అనేది ఉత్తగా అయితే చేయలేదు. మీకు అక్కడ ₹1000 తీసేసుకొని నేను ఏదేదో చెప్పడం కాదు, కరెక్ట్ స్ట్రాటజీలు ఇస్తున్నాను. మీకు ప్రాఫిట్ వచ్చేటట్టే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ కండి, మీకు ప్రాఫిట్ తెప్పిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.